ఈరోజు మటన్ తీసుకొచ్చా. మటన్ కర్రీ ఎలా చేయాలనో చూద్దాం రండి. ముందుగా మటను బాగా కడిగి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరకాయలు మొత్తము బాగా కలిపి పెట్టుకొని కొద్ది కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు మనము అన్ని కలిపి పెట్టుకున్న డేషన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉప్పుతో ఉడికించుకున్నాము. చూడండి ఉప్పుతో ఉడుకుతున్నాయి. అలాగే టమాటా ఒక సైడు పలావుకు రెడీ చేస్తుండే. అది మటన్ లేకి భలే ఉంటుంది పలావు. ఇప్పుడు మటన్ రెడీ చేసుకుందాము. తాలింపుకు మొత్తం ఉల్లిగడ్డలు మసాలా మొత్తం పట్టినాయి. నూనె వేసుకుందాం ముందు బాండిలో. నూనె వేడైనాక ముందుగా మనము ఉల్లిగడ్డలు వేద్దాము. నూనెలో బాగా ఫ్రై అవుతుంటాయి. కల్లిపండి ఉల్లిగడ్డలు మాడిపోతాయి. మళ్ళీ అల్లం పేస్ట్ వేద్దాము. కొద్దిగా అల్లం పేస్ట్ వేయడం వల్ల మటన్కు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముక్కలు వేద్దాము. తాలింపులో మొత్తం ముక్కలు వేసి ఉప్పు తుడికినాయి. మొత్తము బాగా కలిపండి. చూడండి ఎట్లా తాలింపులో ఎగుతున్నాయి ముక్కలు. ఇప్పుడు టమాటా వేద్దాము. టమాటా వేసుకున్నాక బాగా కలిపండి. టమాటాకు అందులోనే బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కొద్దిగా కారము 2 చెంచాలు యాడ్ చేయండి. మీకు తాగినంత వేసుకోండి కారము. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు మటన్ బాగా ఉడికినది. మసాలా యాడ్ చేద్దాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి, షేర్ చేయండి. మంచి వీడియోలు పెడతాను. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మటన్. చూడండి మొత్తం రెడీ అయిపోయింది మటన్. ఇప్పుడు చూద్దాం రండి టేస్ట్ ఎట్లా ఉంది. అది చూడండి భలే ఉండదు మటన్.